అసలైన బహుజన రాజధాని అమరావతి. అంబేద్కర్ స్మృతివనాన్ని పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఆలస్యంగానైనా అంబేద్కర్ వంటి మహనీయుని సముచిత రీతిన గౌరవించుకునే అదృష్టం ఆంధ్రప్రదేశ్కు దక్కింది. రాష్ట్రానికి నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం సముచితమే. అయితే తెలంగాణ తరహాలో రాష్ట్ర రాజధానిలోనూ ఆ తరహా స్మారకం ఉండడం ఎంతైనా అవసరం. అంబేద్కర్ వంటి మహనీయుని ప్రతిష్ట విగ్రహాల ఏర్పాటుతో ముడిపడి లేదు. అయితే నేడు దేశంలో ప్రజాస్వామిక హక్కులు, ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ వంటివి ఆ మహనీయుడు రచించిన భారత రాజ్యాంగ ప్రసాదితమే. ఆ స్ఫూర్తి నేటి తరాలకు తెలియజెప్పేందుకు ఈ విధమైన స్మారకాలు వాడవాడలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విడివడింది. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. దేశంలో మరే ఇతర రాజధానికి లేని ప్రత్యేకత అమరావతికి ఉంది. దేశం మొత్తం మీద అమరావతి ఒక్కటే బహుజన రాజధానిగా ఉంది. షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం పరిధిలో ఇది ఏర్పాటైంది. అంతేగాక రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతానికి చుట్టూ 6 అసెంబ్లీ నియోజకవర్గాలు షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేసినవే కావడం విశేషం. ఇంతటి అరుదైన ఘనత అమరావతి సొంతం చేసుకుంది. సమాజంలో అణగారిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం పూర్తయిన పక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కలలకు ప్రతిరూపంగా నిలిచేది. దీన్ని దృష్టిలో ఉంచుకునే అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో అంతర్భాగంగా ఉన్న శాఖమూరు గ్రామంలో దాదాపు 125 ఎకరాల విస్తీర్ణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ స్మృతివనంలో భారీ విగ్రహం ఏర్పాటు తలపెట్టారు. రాజధాని అంటే రాష్ట్రానికి ముఖ చిత్రం వంటిది. అటువంటి ముఖ చిత్రంలో ప్రతిష్టాత్మక రీతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు లభించేందుకు ఆస్కారం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ నిర్మాణానికి పూనుకుంది. అయితే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కాస్త మారింది. దీంతో ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోయాయి. అమరావతి రాజధాని 3 ముక్కలైంది. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలును పాలన, న్యాయ రాజధానులుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు చట్టసభలో తీర్మానం చేసింది. అమరావతి కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంటుంది. అయితే ఆ నిర్ణయంపై అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టడం, న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగాయి. ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నదన్న విషయం మనందరికీ తెలిసిందే. 3 రాజధానులను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైనదా కాదా అనే విషయం న్యాయస్థానాలలో నిగ్గు తేలాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యత ప్రకారం శాసన రాజధానిగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని పూర్తి చేసిన పక్షంలో ఎంతో సమంజసంగా ఉండేది. అంతేగాక రాజధాని ప్రాంతాలుగా ప్రకటించనున్న కర్నూలు, విశాఖపట్నంలోనూ ఇదే తరహా స్మారకాలను చేస్తే బాగుండేది అన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. రాజధాని ప్రాంత ముఖ చిత్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండాలన్న అధిక శాతం ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేవి. ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడంతో రాజధానిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారకంగా భారీ విగ్రహం లేకుండా పోయింది. ఇక సాంకేతికంగా చూస్తే విజయవాడ సైతం రాజధాని పరిధిలోనే ఉంది. అయితే అమరావతి అప్పటికే ఏర్పాటైన స్మృతివనంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. గత ప్రభుత్వం దాదాపు 130 కోట్ల అంచనా వ్యయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంకు రూపకల్పన చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ స్మారకం ఏర్పాటయ్యే విధంగా డిజైన్ చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసినట్టు చెబుతున్నారు. ఇటువంటి స్థితిలో అక్కడ విగ్రహం ఏర్పాటు చేయకుండా మరోచోట ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు భావిస్తున్నారు. రాజకీయాలలో, సమాజంలో విలువలు పతనం అయిపోతున్న సంకేతాలు భావితరాల భవిష్యత్ పట్ల ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విధమైన పరిస్థితుల నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు చూపిన మార్గం నేటి తరానికి వెలుగుబాట కావాలి. ఆ క్రమంలో రాజకీయాలు చొరబడడం హర్షణీయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న బహుజన రాజధానిగా చరిత్రలో నిలిపే సువర్ణావకాశాన్ని పాలకులు వదులుకోకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల విషయంలో ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీ ఏదైనా సంకుచిత భావాలతో కాకుండా విశాల దృక్పథంతో నిర్ణయం తీసుకున్నప్పుడే భావితరాలకు మంచి సందేశం ఇచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.